దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారే కీర్తించిన గొప్ప చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష. తెలుగు భాష గురించి ఎంతోమంది కవులు, సినీ గేయ రచయితలు పాటలు, పద్యాలు కూడా రాసి అవార్డులు కూడా అందుకున్న సందర్భాలున్నాయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కీర్తి గడించింది మన తెలుగు భాష. అమ్మలాంటి మాతృభాష వెలుగు మసకబారుతుందనుకుంటున్న సమయంలో తెలుగుకి వెలుగు చూపేందుకు అనేక మంది కృషి చేశారు. వారిలో ప్రముఖులు గిడుగు వెంకటరామూర్తి. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి ఎంతో కృషి చేశారు. ఆయన తెలుగు భాష అభివృద్ధికి చేసిన కృషికి గాని అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 1863 ఆగస్టు 29న మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లా, నేటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి జన్మించారు. ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు, ఉపాధ్యాయుడు, చరిత్ర శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగాను గిడుగు రామ్మూర్తి పంతులుకి మంచి పేరుంది. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించిన గిడుగు విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు కూడా నెరవేర్చారు. తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సంగీతం, సాహిత్యం, కవిత్వం, కథ ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. దేశంలోని 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. 2008లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి గౌరవించారు. దేశంలో హిందీ, బెంగాలీ భాషల తరువాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ అధిక సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అయితే అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష మనుగడకు, ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నేటి రోజుల్లో ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం.